హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఎట్లున్నారా మనోళ్ళందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. నిజంగా దోస్తులు మా కష్టానికి ఫలితంగా మీరిచ్చే లైకులు, మీరిచ్చే కామెంట్లు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. నిజంగా దోస్తులు ఇంకా ముందు ముందు కూడా ఇలానే సపోర్ట్ చేశారనుకుంటాము. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే అస్సలు తగ్గట్లేదు. మన సబ్స్క్రైబర్లు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మన సబ్స్క్రైబర్లు కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే ఆ బర్త్డే విషెస్, యానివర్సరీ విషెస్ ఏవైనా ఉంటే విషెస్ చెప్పొచ్చు కదా వీడియోలో అని అంటే ఇక కుదరట్లేదు దోస్తులు. లెంత్ వీడియో చేస్తున్నాం కాబట్టి ఇక ఆ కొంచెంలా ఈ విషెస్ చెప్తేనే ఇక లెంత్ మొత్తం దానికి సరిపోతుంది కాబట్టి ప్లీజ్ తప్పుగా అర్థం చేసుకోకూరి. కామెంట్ బాక్స్ లో తెలియజేస్తే మేము పక్కా మా టీం అందరం కలిసి మీకు విషెస్ చెప్తాము. ఓకేనా దోస్తులు? మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ కి అతి దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ దోస్తులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో ఎన్నో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, అన్ని వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మనం చేసే కంటెంట్ కానీ ఎవరిని ఉద్దేశించి కానీ కాదు దోస్తులు. ఇక డైలీ లైఫ్ లో ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగే సంఘటనలు మేము వీడియో రూపంలో తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ తప్పుగా ఎవరు అర్థం చేసుకోకుండా ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని ఏమైనా ఐడియాస్ ఇస్తే వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయొచ్చు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏడిపోతున్నావు సరిత? మీ అత్త లేదా ఇంట్లో? ఇంట్లో ఉండకుంటే ఎక్కడ వస్తుందవ్వా? నేను ఇంట్లో ఉన్నంతసేపు అది బయటికి వెళ్ళదు. ఇక మరి కోడలు లంగతనం చేస్తుందో ఏమైనా దొంగతనం చేయగలని కావాలంటుందో ఏమో నాకు ఎరకలేదు. కానీ నేను ఇంట్లో ఉన్నంతసేపు అడుగు బయట పెట్టదు. నేను ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా, ఎక్కడ పోతున్నా, ఏం కథ, ఎవరు నా ఇంటికి వస్తున్నా అవన్నీ నడుచుకుంటుంది. వాళ్ళ కొడుకు అన్ని పూసగుచ్చినట్టు చెప్తుంది. ఇక ఇప్పటిదాకా నా మొగనికి ఫోన్ చేసి చెప్పిన నేను జర పని మీద పోతున్నా, 1 గంట 2 గంటలలో వస్తా అని చెప్పిన. ఇక నా మాట ఇన్నది, దబా దబా దూకుంది, తయారైంది, నాతో పాటే బయటికి వెళ్ళింది. ఇక నేను పోయి వచ్చేంతసేపు ఇంటికాడ ఉండనే ఉండదు. ఆ నీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా ఆడ ఈడ కూర్చొని వస్తుంది. ఇక నేను ఇంట్లో అడుగు పెడతానో లేదో ఇక వచ్చి ఇంట్లోనే కూర్చుంటది. దాని గుణం పాడు కానీ ఏం గుణం పాడైందో అక్క. ఆ బోడదాన్ని చూస్తుంటే నాకు కిందికి మీద దాకా మంతుంది. నువ్వేమనుకున్నా సరే గాని అవునే, దాని గుణము అప్పటి సందికి అట్లనే ఉంటది. ఎవరెక్కడ పోతుంది, ఏం కథ అని అన్ని మంది మీదనే ఉంటాయి కళ్ళు. మరి అది వేసేటి సుఖమైన శాతలా అని అది అప్పట్లో అయితే అన్ని గాయ శాతలే వేసేది. ఇక నీ అత్త గురించి నీకు చెప్తే గలీజ్ ఉంటది కావచ్చు కానీ నిజం చెప్తున్నా చెల్లె. ఇక ఎవరన్నా మొగడు పెళ్ళం మంచిగా ఉంటారనుకో ఊర్వనే ఊర్వది. వాళ్ళని ఎప్పుడు విడగొడదామా, వాళ్ళని ఎప్పుడు అది చేద్దామా అని ఉంటది. దాని గుణం మంచిదిగా తల్లి. అమ్మో, మరి అంత సుఖమైన పిల్ల మరి నాకు కావాలెందుకు ఉండాలి? నేనేమైనా లంచతనం చేస్తానా, ముందు దొంగతనం చేస్తానా? ఏమైనా వాళ్ళ కొడుకు చెప్పి ఎప్పుడు ఇరికియాల నన్ను అని అట్లనే చూస్తుంది అక్క. మొన్న గా రమేష్ అన్న భార్య వచ్చి మాట్లాడి పోయిర్రు. పొదుపు చిట్టిలా ఎన్ని కట్టాలి చెల్లి అట్లా అయితే అని మాట్లాడి పోయిర్రు. మళ్ళీ ఇక పెళ్ళం పోయింది, మళ్ళీ మొగడు వచ్చిండు. గట్ల చెల్లె గిట్ల చెల్లె పైసలు మస్తు ఖర్చు అవుతున్నాయి, మళ్ళీ జర లోన్ ఇప్పియరాదు 1 లక్ష రూపాయలు అని నాతో మాట్లాడుతుండు. సరే అన్న అది ఇది అన్న సాయి పెట్టించిన మాట్లాడినా. ఓ అమ్మాయిగా నా మొగడు రాగానే చెప్పదేందుకు ఇట్లా గిట్లనా కట్లరా ఓ అంతోని గంటలు గంటలు సోది పెట్టడానికి ఏం అవసరం నన్ను పెళ్ళాను కానీ ఎక్కిచ్చి పూస కూర్చింది అవ్వ. ఇక ఏం చెప్పాలి దాంతో? ఇక మళ్ళీ రివర్స్ తిడుతున్నా, మళ్ళీ నా మొగనికి మళ్ళీ పంచాయతీ పెట్టిస్తుంది. ఎందుకురా నాయన అని మూసుకొని ఉన్నవ్వా. ఆగో దేనికి సుఖం లేకుంటుండే నాకు. అది ఎప్పుడు చేస్తుందో ఏమో గానీ నాకైతే నా పని నిమ్మల పడుతుంది అక్క సచ్చిన రోజు. అది గంటేనే ఆ పొద్దు సంధి గట్లనే చేస్తుంది. ఎవరిని ఓరవది తల్లి. అందుకే అది ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది పెద్ద సుఖమైన సోయికూర అన్నట్టే చేస్తుంటది. పోనీ పోనీ ఏదో పని మీద పోతున్నట్టు కదా చెల్లె. పో నీ అవ్వ అత్తల పోరు చాలా ఉంటదమ్మా. సరే అవ్వ పోయేస్తా. ఆగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టు. హలో. సరిత, జర పొదుపు చిట్టి కాడికి లోన్లు కావాలన్నోళ్ళు జర రాత్రి. ఇక టైం లేదు, ఇక 2 గంటల చేపారని అలా ఆన్లైన్ లో కొట్టాలంట. ఇక మళ్ళీ టైం అయిపోయినాక పిలిచింది అని అంటారని నేను ముందే చెప్తున్నా. ఇష్టం ఉన్నోళ్ళు రాత్రి. జర మీ దగ్గర ఎవరైనా ఉంటే జర చెప్పిరా, సరేనా? సరే సరే అక్క, నేను వెళ్ళి నా వస్తున్నా. పేపర్లన్నీ తయారులో పెట్టు, నేను దారిలోనే ఉన్నా. మరి నా దగ్గర పెంటమ్ ఒకటే ఉంది. పెంటమ్ ఒకదానికి చెప్పనా? చెప్పు మరి. పెంటవ్వ గిట్లా ఒకటే పని నా పానం తింటుంది. లోన్ కావాలని ఆమె గిట్లా చెప్పారు. దబ పేపర్లు గిట్లా తీసుకొని రమ్మను. సరే సరే అక్క, చెప్పి తీసుకొస్తా. సరే అమ్మ, మంచిది. ఏమైంది చెల్లె? ఏమో పెంటవ్వ అని ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నావు, ఏమైంది? నా గురించి చెప్తున్నావు? షిట్టులు వేసి అనసూయ అక్క ఫోన్ చేసిందవ్వా. ఇక లోన్లు కావాలన్నోళ్ళు ఇప్పుడే రాదు, 2 గంటలే టైం ఉంది. ఇక దబా ఆన్లైన్ లో కొట్టేస్తా, వారం 10 రోజులు వెనక దిగుతాయి, చెక్కులు ఇస్తూనే ఉంటారు అని చెప్తుంది. మరి నువ్వు లోన్లు కావాలని ఫోన్ చేసినావంట కదా, మరి వస్తావా అక్క? పేపర్లన్నీ తీసుకొని రమ్మంటుంది. ఓ అమ్మో, 2 గంటలే టైం ఉందా చెల్లె? సరే సరే నువ్వైతే వా చెల్లె, నువ్వు దబా రాపిపోయి నేను వస్తున్నా గానీ. అమ్మో, ఆ దేవుడు బాగానే కరెంట్ ఇచ్చిండే. నాకు చాలా అవసరం ఉన్నాయి చెల్లె, 70-80 వేలు దాకా. అందుకే 1 లక్ష రూపాయలు అడిగిన. ఇక 1 లక్ష ఇవ్వకున్నా సరే 50 వేలు ఇచ్చినా సరే చెల్లె తీసుకొచ్చుకుంటా. సరే సరే. ఓ అమ్మ, నా మగుడు ఇప్పుడే వచ్చిండు, ఆయనకి అన్నం పెట్టలేదు, సున్నం పెట్టలేదు. ఇప్పుడు అన్నం పెట్టకుండా వచ్చినంటే ఎక్కడ పోయిందో ఏం కథ అని గులికి పాడు చేస్తాడు. సరే సరే చెల్లె, దబా అన్నం పెట్టి వస్తాను, నువ్వైతే రాపిపో.
సరే సరే అక్క డబ్బులు రా మరి నేను పోయి రాపించుకుంటా గాని. ఓ పెంటమ్మా, ఓయమ్మో పిలుస్తున్నా గిట పలుకుతలేవేంది తల్లి? పిలిచి పిలిచి నా గొంతే పోతుంది. ఏమైందిరా మాట్లాడబుద్ధి అయితలేదా మా సంటలతోని? అయ్యో రామా, నాకు వినిపించలే తల్లి, వినిపిస్తే మాట్లాడకపోదునా? అబ్బా ఏడు కాడికే ఫీల్ అయితే అమ్మ, నీతో పెద్ద పరిశానే ఉంటది. నా పరిశాన నేనుంటే ఏంది తల్లి నీళ్ళొల్లి? ఏమైనా పని ఉందా చెప్పు, అర్జెంట్ గా నాకు పని ఉంది. సరే సరే పని ఉంది అర్జెంట్ అంటున్నావు కదా, పో పో. నీ మొగడుండా ఇంట్లో? అదేంటి నాతో పని మీద వచ్చినావా, నా మొగంతో పని మీద వచ్చినావా? నాతో పని ఉన్నప్పుడు జర అయినాక రాబో, మాట్లాడదు కానీ నాకు టైం లేదు. అయ్యో నీతో మాట్లాడదామనే వచ్చినా, నువ్వు పని మీద పోతున్నావు కదా, నీ మొగడు ఉండేమో జరసేపు మాట్లాడదామా అనుకుంటున్నా. లేడా ఇంట్లో? ఆగో సప్పుడు అవుతుంది కదా, పిలుస్తున్నట్టుండు. ఓ రాదు, నేను గిట్ల వస్తున్నా. ఆయన ఇంకా అన్నం తినలేదు, ఇప్పుడే వచ్చిండు. అన్నం అన్న పెడితే రావే అని పిలుస్తుండు. ఆయన నువ్వు వచ్చి ఏం చేస్తావు? నేను ఉంటలేను పో పో, నేను వచ్చినాక మళ్ళీ రాబో. ఓ అమ్మో మస్తు ఫీల్ అవుతున్నావు కదమ్మో. ఫీల్ లేదు బంగలేదు, నా టెన్షన్ నాకుంటే ఏందే తల్లి నీళ్ళొల్లి పొద్దు పొద్దుగల. ఏమైంది? ఎవరితోనో కయ్యా కయ్యా మొత్తుకుంటున్నావు? ఏ కాలమై పిలువబట్టి ఆకలి అవుతుంది, బువ్వ పెట్టవా చెప్పు. అరే జరుండయ్యా, పనికి మాల ముచ్చట్లే మాట్లాడతలేను. ఇక పెద్ద బుజ్జి ₹1,00,000 ఇప్పి అమ్మ ఏందన్నని ఫోన్ చేసింది కదా, ఇక గట్లానిగా పొల్లతో మాట్లాడుతున్నా, ఎట్లా చేసిగా పొదుపు చిట్టామతో ఇప్పి చెల్లి అని మాట్లాడుతుంటే, సరే సరే అక్క కాగితాలు తీసుకుని డబ్బు నైతరా నేను ఇప్పిస్తాను అంటుంది. ఇక అదే విషయంలో మాట్లాడినయ్యా, ఏమైనా పనికిరాని ముచ్చట మాట్లాడిన అనుకుంటున్నావా ఏంది? సరే సరే తీసుకొని రాపో, మరి ఇక వచ్చినాక బువ్వ పెడతావు కానీ జరైనాక తింటా. సరే అయ్యా, మరి వచ్చినాక పెడతది. అదేంటి ఈ బోడ మొకంది ఇంకా ఈడనే ఉంది కదా, ఇక నేను పోయింది చూసి నా మొగంతో కూర్చొని మాట్లాడతా ఏంది ఇంట్లో పోయి. నేను వచ్చేసరికి ఇట్లా ఇంట్లో ఉన్నదనుకో, దాని తాట తీస్తా ఏమనుకుంటుందో ఈ బద్మాషిది. నా మొగంతో నేను పనమ్మ, నేను వచ్చినాక మాట్లాడతాను చెప్పినాక ఇట్లా మూసుకొని ఇంటికి పోవచ్చు కదా, ఈడ నేను నిలబడ్డది ఎందుకు? గాదే గాదే నా మొగంతో పోయి మాట్లాడదామని. ఇది పెద్ద బద్మాషిది, కత్తర్ నాకుది. ఎవడు మొగని చూసి నా సోళ్ళు కారుస్తుంటది. అమ్మా ఇది పోయిందిరా దేవుడా, అది వచ్చే వరకు ఇవాళ మొగంతోనన్నా ఇంతసేపు టైం పాస్ అన్న అవుతుంది, పోయి మాట్లాడనన్నా మాట్లాడతా. పిల్లగాడు మంచిగానే మాట్లాడతాడు. ఓ పెంటయ్యా, ఏం చేస్తున్నావయ్యా? ఏం చేస్తలేనే పోసి, తిన్నవా? పొద్దుగాల వెళ్ళినావు? పొద్దుగాలనే వెళ్ళినయ్యా, ఇక తిన్నకి ఇప్పటిదాకా తినకుంటుంటాను గాని, ఇక నా కోడలు ఏదో పని మీద బయటికి పోయింది. ఇక 2-3 గంటలలో వస్తానన్నది. గంతసేపు నేను ఒక్కదాన్ని ఏం చేయాలని గిట్ల బయటికి వెళ్ళా. ఇక నీతోనే మాట్లాడదామని ఉండే గాని, ఇక నీ పెళ్ళం ఉంటదని సరే, ఇక నీ పెళ్ళంతో మాట్లాడడం పోదామని వచ్చిన. ఇక ఆమె ఏదో పని మీద పోతుంది కదా, మళ్ళీ వచ్చినాక మాట్లాడతా అనుకుంటా పోతుంది. ఇక అంతసేపు ఉత్తగుండా ఏం చేయాలి, నువ్వు ఇంట్లోనే ఉండొచ్చు ఒక్కను అని వచ్చిన. ఆహా, నా పిల్లము అటు పోయిందని వచ్చినావా? ఇక అది ఉంటే రానియదు కదా, అందుకేనా వచ్చినావు? బో మస్తు తెలివుందమ్మా నీ దగ్గర. తిన్నావా మరి? ఏడా బువ్వ లేదు, బుక్కి లేదు. ఇక నా పెన్నం ఏదో పని మీద దబా దబా ఉరికింది. అన్నం పెట్టిపోవే తల్లి అని అంటే, ఇక మళ్ళీ వచ్చినాక పెడతానంటే, సరే సరే పని మీద పోతున్నావు కదా పో, వచ్చినాక నేను తింటే పో అని పంపించిన. ఇక ఆమె రావాలి, బువ్వ పెట్టాలి, నేను తినాలి. ఎందుకు నీకు చేతులు లేవా కాళ్ళు లేవా? పొయ్యి వేసుకొచ్చుకుంటే కాదా అని పెన్నం వచ్చే పెట్టాలనా? అవు మరి, నా పెండ్ల ఇన్నేళ్ళు అవుతుంది కానీ నేను కుండ కాడికి పోయింది లేదు, బువ్వ పెట్టుకొని తిన్నది లేదు. ఇక లేకుంటే ఉపాసం అన్నం అంతా ఎవరైనా పెట్టకుంటే కానీ నా అంతా నేను పోయి అయితే వేసుకొచ్చుకొని తినేదే ఉండదు. ఓహో గట్లనా, మరి నీ పెన్నం లేదు కదా, నేను వేసుకొని రానా బువ్వ తిందు? ఏమో మరి నీ ఇష్టము, మళ్ళీ నా పెళ్ళం వచ్చినాక తిట్టిపాటు చేస్తుందో ఏమో, అది పెడితే నువ్వు ఎట్లా తింటావు అని. ఇక నీకు ఆమెకు సరిగ్గా వాడనే వాడదు కదా, ఏమో దూకో, ఆమె వచ్చినాకనే పెడుతుందేమో తింటా. అయ్యో గట్లంటే వెందయ్యా, నీ పెన్నం పెడితే ఒకటి నేను పెడితే ఒకట, ఎవరు పెట్టినా ఏం కాదు కానీ పెట్టుకరానా. ఇదేంది ఊకున్నా కొద్దీ దగ్గరకు వస్తుంది, ఏం అంటలేనా నాయింది? పెళ్ళైన సంధి జర నా మీద ఇష్టం ఉంటుండే, ఇప్పటికి గిట్లా ఈ ముసలిదానికి నా మీద ఇష్టం పోలేనట్టుంది. ఏం చేయాలి దేవుడా, నా పెళ్ళని చూసినాకో నన్ను చంపి పడేస్తుంది. అది ఉందే గయ్యాలి గంప. కాదు పెంటయ్యా, పెండ్లైన సంది నాకు నీ మీద చాలా ఇష్టం ఉండే. ఇక అప్పుడు అక్కడ ఇక్కడ సినిమా షికార్లకు తిప్పు అనంటే నీ పెండ్లానికి భయపడుకుంటా ఏడికి వెళ్ళకపోయేది, నాతో మాట్లాడకనే పోయేది. ఇప్పుడు జర మూసలుగైనాం కదా, నీ పెండ్లంతో నేను భయం చెప్పు. నాతోని అప్పుడప్పుడు మంచిగా మాట్లాడరాదు, మంచిగా మందలిస్తే నాకు చాలా ప్రేమ పెరుగుతుంది నీ మీద. జర ఇప్పుడన్నా చూసుకోరాదయ్యా. అరే ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇప్పుడు నా పెళ్ళం చూసింది అనుకో గిట్లా మనం మాట్లాడే సంగతి, అది నన్ను ఉంచుతుందా? జాడకట్ట మలిపి ఇయ్యరమై ఉతుకుతుంది, నిన్ను ఉతుకుతుంది, నన్ను ఉతుకుతుంది. ఏమో పారాశకం అనుకుంటున్నావా? ఇక నీ మొగడు చచ్చిండని నా మీద ప్రేమ పెరుగుతుందా ఏది నీకు? అరే నా మొగలు లేడని కాదయ్యా, ఇక పొద్దు సంది ఇక నిన్ను చూస్తే నాకైతే పానం గుంజుతుండే. ఇక ఇప్పుడన్నా జర ఛాన్స్ వచ్చింది కదా, జర్రసేపు మాట్లాడదాం తీయరా. అంతే అంటవా? ఇక నాకు గిట్ల నా పెళ్ళం కంటే నీ మీదనే ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఇది లడ్డు లడ్డుకే ఉండేది, జరా నాకు అంత నచ్చకపోతుండే. ఇక నువ్వు బక్క పల్చగాగో చూస్తానుకో సక్కనంగా ఉంటుట్టివి. ఇక నా పానం అంతా నీ మీదనే ఉంటుండే. ఇక ఏం చేస్తాము, నీ మొగడు ముందే కంత్రిగాడు కదా. ఇక ఆయనకి ఏమైనా ఎరుకైందనుకో నా తాట తీస్తాడని ఆయనకి కొంచెం భయపడేది.
ఇప్పుడు ఆడు చచ్చిన సంది ఇక నీ మీద గుంజుతుంది కానీ నా పెళ్ళంగా అని ఇయ్యదు. అందుకే ఇక నేను నీతో మాట్లాడదామంటే భయం అవుతుంది. సరే సరే మరి జరా మీదికి ఎక్కువ. అబ్బా ఎన్ని దినాలైతుందో ఒక మొగైన దగ్గర గిట్ల కూర్చోక. అవును, నాకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. నా పెళ్ళం అయితే గిట్ల దగ్గరికి రానే రాదు. ఎప్పుడు షీషీ తూతూ పో పో అని షీప్గా తీసి పడేస్తుంది. ఆగో నువ్వు చూడు, నా మీద ప్రేమ ఎక్కువ ఎంత దగ్గరకు వచ్చినావో, దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే నాకు గిట్లా మస్తు అనిపిస్తుంది. నీ పెండము నీ దగ్గరికి ఎందుకు వస్తుందయ్యా? ఆమె బయట బయట ఎవరిని చూసుకుంటుందో అందుకే నిన్ను దగ్గరికి రానియదు. అబ్బో నీ పెళ్ళం కథలు నాకేరక నీకెరకలేదు గాని దాంతో మాట్లాడకు, దాన్ని దగ్గర తీయకు. ఇక అప్పుడో ఇప్పుడు నీ పెళ్ళం నీ బిడ్డ దగ్గరకో ఇవాళ అమ్మగారింటికో పోయినప్పుడు నేను అప్పుడో ఇప్పుడో వస్తుంటది. మరి పరిచయం పెంచుకుందాము. గంతే అంటవా? సరే సరే, ఇక నీ దగ్గర పైసలు ఉన్నాయో లేవో, నా దగ్గర ఒక 500 నోటు ఉంది, ఇక మరి తీసుకొని పోతావా? నీ ఖర్చుల కన్నా అయితే. సరే సరే ఇద్దు తియ్యి, పైసల కన్నా నేనేం ఆశపడతలేను గాని జర్ర ప్రేమ ఉందాము గంతే. ఇక సాలు సాలులే, ఇక నా పెళ్ళం వచ్చిందనుకో, నా తాట తీస్తుంది, అది ఇట్లా చూసిందనుకో. ఏ దానికేంది భయపడేది? అదేం బీకలేదు ఊకో. దాని నుంచి శాత కానప్పుడు మరి నన్నెందుకు అనాలది? నా మొగడు లేడు కాబట్టి ఇక నాకు ప్రేమించిన వాళ్ళ మీదనే గుంజుతుంది. అందుకనే నీ దగ్గరికి ఎప్పుడు రావాలా అని నా మనసు కింద మీద అవుతుంది. అందుకే వచ్చినయ్యా. గంతే అంటవా? ఇక నా పెళ్ళం అయితే లడ్డు లడ్డుకే ఉంటది, దాన్ని పట్టుకుందామన్న నాకు మనసు ఒప్పనే ఒప్పది. ఇక అయినా దగ్గరికి రానియతి, అది శివుగా తీసి పడేస్తుంది. ఆగో నువ్వు చూడు ఎంత అందంగా ఉన్నావో, ముసలిగా అయినాక ఇట్లా నడుమైతే ఎంత సన్నంగా ఉందో. అబ్బా, ఇక ఈడుకొచ్చిన పిల్లలకి ఇట్లకి ఇంత అందంగా ఉండరు, నువ్వు ముసలిగా అవుతున్నావు ఇట్లా ఎంత అందంగా తయారవుతున్నావు చూడు. అబ్బో సాల్తీ మస్తు ఓడుతున్నావు. నా మొగడు గిట్ల గీసొంటి మాటలతోని పొగడలేదు. ఇక నీకైతే చాలా ప్రేమ ఉన్నట్టుంది నా మీద. అందుకే నన్ను చాలా పొగుడుతున్నావు. అమ్మయ్య అనుకున్న పని అయిపోయిందిరా దేవుడా. అదేంటి ఓ బద్మాషిదానా, ఓ బద్మాషోడా, ఓ సిగ్గు తప్పినోడా? అయ్యో ఏమైంది చెల్లే? రాక రాకటనే ఎందుకే కయ్య కయ్య మొత్తుకుంటున్నావు? అయ్యో ఏమైందే? పళ్ళున కొడుతు విషంప మీద. ఏమైందా? నా కళ్ళారా నేను చూసినా సిగ్గు తప్పిందా? కాదురా బట్టన్ ఎత్తవడానికి ఏం రోగం పుట్టిందిరా? నేను లేనారా దాన్ని ఇంతకు విడిపించుకొని దాంతోని సై ఆటలాడుతున్నావు? ఆగో సప్పుడు సరి అయ్యవేంరా? మిడిగుడ్లు పెట్టుకొని ఎట్లా చూస్తుంది చూడు మిట్ట మిట్ట. ఓ సిగ్గు తప్పిందా? నీకు సిగ్గు శరం ఏమట్టుకన్నా ఉండాలనే. నేను పోయింది చూసి ఇంట్లోకి జోరినావు, నా మొగతోని పరాశకలాడుతున్నావు. ఏమైందే? నీకేం రోగం పుట్టిందే? ఆయనకి ఎవరు గతి లేడనుకుంటున్నావా? నేను నా పెళ్ళాన్ని ఉన్నాక ఇట్లా నువ్వు ఎంత ధైర్యంతో నా మొగం దగ్గర కూర్చొని అది ఇది మాట్లాడతావే? మీదకెక్కి మాట్లాడుతున్నావు. నేను చూస్తలేనా అయ్యింది? నా కళ్ళారా నేను చూసానే సిగ్గు తప్పిందానా? నీకు మొగడు లేడని నీ పానం అంతా నా మొగన్ మీద గుంజుతుందని నాకెన్నర్సందో ఎరక. ఇప్పుడు నా కళ్ళారా చూసినా నీ బద్మాజాన జరుండు. నీ కొడుకుకి నీ కోడలికి చెప్పి నీ పని ఎట్లా చేపిస్తా అంటే అట్లా చేపిస్తా. ఏమనుకుంటున్నావు లాంబడి? అయ్యో నేను తప్పు పని ఏం చేసినా నా కొడుకుకి నా కోడలికి చెప్తా అంటున్నావు? ఇక నీ మొగడే అమ్మ రా అని పిలిచిండు. నేను బయట ఆ వీళ్ళతో మాట్లాడుతుంటే సప్పుడు అవుతుందని నా పెండ్లం లేదు రా అనంటేనే నేను వచ్చిన. ఎందుకమ్మా నా మీద సీరియస్ అయి నన్ను కొట్టి పాడు చేస్తున్నావు? అయినా నువ్వే చక్కగా ఉండవంట నీ మొగన్ దగ్గర. మరి నీ మొగన్కి పానం గుంజదా చెప్పు? అవునారా ఓ దొమ్మరోడా, నీకు పానం గుంజుతున్నది అంటే నేను లేకుంటే ఇంకో ముసలిదాన్ని ఉంచుకుందాం అనుకుంటున్నావా ఏంది? శిశి శివ ముసలిగైనాక ఏం చెడు బుద్ధులు రా నాయన నీకు. నేను కన్న కష్టం చేసి అప్పులన్నీ ఎట్లా తీర్పాలరా దేవుడా? నా బిడ్డ పెళ్లి చేసిన అప్పులన్నీ అని నా బాధ నాకుంటే నీకు అక్కర్లేదు పిక్కర్లేదు. గీసొంటి శాతలు చేసినాకు మరి నావురా నీ ఇద్దో మరొకన్నా చెప్పు. నిన్ను కాదురా అనేది, దీనికి సిగ్గులేదో సిగ్గు తప్పిందానా? నా ఇంతకు రాకే బద్మాషి, నేను జర పని మీద పోతున్నా, నిన్ను వచ్చినాక నాతో మాట్లాడు తీయనంటే అయ్యో నీ మొగడు లేడా అంటివి. నా మొగంతో గిరే పనా నువ్వు చేసేది? ఆగు జరుండు. ఊకుంటా ఉంటే బాగా ఎక్కువ తక్కువ నకరాలు చేస్తున్నావు. కాదే మంది అందరూ పెళ్ళ మొగడు కలిసిమెలిసి ఉంటే నీ కళ్ళన్నీ ఆళ్ళ మీదనే ఉండి ఓర్వవేందే? ఆలు ఉసురు పోసుకుంటావేమో ఏమైనా నీ మొగని దబ్బున పంపించినవు. ఆ గీసొంటి శాతలేనా నువ్వు చేసేది? నడు నీ కోడల ముందు చెప్పి ఇజ్జ దీపిస్తానా చూడు ఏమనుకుంటావో. అయ్యో వద్దు చెల్లె, ఏదో తెలుసో తెలియకో చేసిన. ఇక నీ మొగడే అంటుండు నా పెళ్ళం చక్కగా నా దగ్గరికి రాదు, అసలు నన్ను పట్టించుకోదు. ఇక నువ్వన మాట్లాడుదురా అని అన్నాడు. గాంధీకే దగ్గరకు పోయి మాట్లాడిన చెల్లె. ఇక వేరే తప్ప ఏం చేయలేదమ్మా, గట్ల ఇజ్జ తీస్తున్నవేంది? ఏమొద్దు నీ కాళ్ళన్న ముక్త పెంటమ్మా. నా కొడుకుకి చెప్పకు జరా. ఇక ఇజ్జత్ పోదాల ముందు నా ముఖం ఏడ పెట్టుకొని తిరగాలి చెప్పు. మరి గంత భయం ఉన్నప్పుడు భయం గల కోడిపెట్ట బావు ముందు బర్రమన్నట్టే ఉందేమే. మరి గంత భయం గల పిల్లవు మూసుకొని ఉండాలి, అణిగి ఉండాలి. ఏందే మందిండ్ల పొంటి తిరిగి మని సంసారాలు నాగం చేస్తావా ఏంది? నీ సిగ్గు తప్పిన మొఖం దానా. ముసలిగైనాక గివేం సోకే నీకు? మా సిగ్గు తప్పినకి ఇట్లా సిగ్గు లేక ఇట్లా చేస్తుండు. అరే నేనేమననే, ఇక నా పెళ్ళం అన్నం పెట్టలేదమ్మా, జరంత అన్నం పెట్టుకరావా ఆకలి అవుతుంది అని అన్న. గాదానికి వచ్చింది, ఇక బువ్వ పెట్టుకరానా మరి ఏం కూర వేసుకురావాలని జర దగ్గరకు వచ్చి మాట్లాడింది గంతేను. గాదానికి గట్లా అపార్థం చేసుకుంటావేందే? ఇద్దరిని ఇజ్జత్ తీసినావు కదా ఇప్పుడు నువ్వు. ఆహా
అన్నం పెట్టుకురామని అడిగినావు. నేను డబ్బునే వస్తాయి ఆడ జర్ర చేపే పని ఉంటది అని చెప్పినాక గీత నీకు బాగలేదా నీ కర్మకన చెప్పు. ఇది వేస్తానికే వచ్చిన అది బద్మాషిది. ఏ వేస్తానికి వచ్చిందో నాకేమైనా పెద్ద పెడతానికి వచ్చిందో నాకు ఎక్కడ అర్థమైతే సిగ్గు తప్పింది. మరి పెట్టినవానే పెన్నం లెక్క అన్నము కూర అన్ని పెట్టి తీసుకొచ్చి తినిపించకపోయినవా నీ మొగను అనుకొని. ఆగో నీ మొగనికి నేను ఎందుకు పెడతా పెంటమ్మా, ఎన్ని నోటికి వస్తా అన్నే మాటలు అంటున్నావేంది? ఓయమ్మో నాకు అసొంటి చెడు బుద్ధులు లేవు తల్లి, నువ్వు అపార్థం చేసుకోకు. ఓయమ్మో మళ్ళీ నీ ఇంట్లో అడుగు పెడితే నీ ఆశ తీసుకొని నేనే కొట్టుకుంటా చూడు. నేను పోతున్నా పక్కకు జరుగు తల్లి. ఏదో జరిసేపు మాట్లాడదామని వచ్చిన పాపానికి ఎంత బదిలాన్ చేస్తుర్రే తల్లి నన్ను. ఓ సిగ్గు తప్పిందన్న మళ్ళీ ఈ ఆడకట్టు గిట్లా కనిపించాలి. ఎట్లా చేస్తా అనుకుంటాం అట్లా చేస్తాను. కాదురా ఓ సిగ్గు తప్పినోడా, ముసలుగైనా బట్టనెత్తి పెట్టుకొని నీ సోకులు చల్లగుండా ఏమైనా ఆడోళ్ళు బక్క పలసగా చూస్తానికి అందంగా కొడితే నీ సొల్లు గారుస్తావేంద్రా. అది అట్లనే ఉంది, నువ్వు అట్లనే నువ్వు వేడికేం మొదలయ్యరా నాయన. నా కరిపికరు నాకుంటే నీ గింతనని చింతున్నాదిరా. అరే ఏమో పోవే, అదే దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఓయమ్మకి ఇట్లా రాకుతాలి నా పెళ్ళం వచ్చి చూసిందనుకో మంచిగా ఉండదంటే ఏం గతి ఆమె 2-3 గంటలు పడుతుంది వస్తాందుకు అని అన్నది. ఇక అందుకేనే దగ్గరకు వచ్చి మాట్లాడినా ఇట్లా ఏం అనలేదు. దాన్ని తిట్టరా అది నన్ను ఎందుకు తిడుతున్నావు? దాన్ని ఎందుకు తిడతారా, అది నాకు చెల్లెనా అక్క నా చెప్పు. దాన్ని పట్టుకొని తిడతాందుకు నీ దగ్గర సిగ్గులేరా? సిగ్గు తప్పినోడా, నా మొగన్ భయం ఉండి అమ్మో నా పెళ్ళం ఏమంటది ఏం కదా అని గింతనన్న భయం భక్తి లేక గసంటి శాతలు చేస్తున్నా నీ సిగ్గు తప్పిన మొక్కన్నా చెప్పు. సరే గాని ఆకలి అవుతుంది, జరంత బువ్వ పెట్టుకరా తింటా. ఆహా ఆకలి అవుతుందా? మరి నేనే పెట్టాలా లేకుంటే దాన్ని తీసుకురానా? అది పెడితేనే తింటట్టున్నావు కదా. ఈ అవ్వ అది పెడితే నేనేం తింటానే, దానికి చెప్పినా నా పెళ్ళం వచ్చినాక పెడతాదమ్మా నువ్వేం పెట్టకు అని చెప్పిన. ఆయన ఇట్లా అది తెయ్య ఆడుకుంటా పెడతా అని అంటుంది. వద్దంటే వద్దని తినలేదే. ఎందుకు ఎగ్గింత దానికి అంత పెద్దగా చేస్తావు? పోనీ తీయరా. ఏంది పోనీ ఎక్కడిది పోనీ? నేను జర్రసేపట్ల బయటికి పోతే ఆ బద్మాషి వచ్చి ఆగమాగం చేసిపోయింది కదా. నా కళ్ళారా నేను చూసినయ్యా. నీ మీద ఎక్కి కూర్చుంది అది నేను చూడలేదనుకుంటావా? ఇక అవన్నీ మాటలు బయట చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, సిగ్గు పోతుంది, నా ఇజ్జతే పోతుందయ్యా. అందుకే నేను మూసుకొని ఉంటున్నా. అవన్నీ నువ్వు ఎన్ని మాటలు అన్నా దండగానే. పెళ్ళని సందిగ్గిసండి బుద్ధులు పోలేదు. అదొక బద్మాషిది, నువ్వు ఒక బద్మాషి ఉంది. మంచిగా దొరికిన పాటు మీ ఇద్దరికి మంచిగా పెళ్లి చేస్తే మంచిగా కుదురుతుండే. ఇక నాకు ఏ అమాయకున్నో ఇస్తే నేను మంచిగా బతుకుతుండే. ఈ బద్మాషునికి ఇచ్చిదాలుగా పెట్టిరు నా సంసారం పాడుగాను. అబ్బో నిన్ను అమాయకునికి ఇస్తే అని ఆట ఆడుకుంటూ ఇటు పాటు నన్నే గిట్లా ఎగిరి దంతున్నావు. ఇంకా అన్న ఎట్లా చేస్తుంటివో పాటు. అంత సీనే లేదు. నేను పెళ్ళైన సంది నిన్ను గమనిస్తూనే ఉన్నా. ఆడలను చూస్తే సొల్లు గారుస్తావు, జర టీక్ టాక్ తయారైతే నీ పానం అంతా ఆల మీదనే ఉంటదని నేను అప్పటి సంది గమనించి నిన్ను అని మనీ పెట్టిన కాబట్టి నాకెరక ఆ బాధ. అందుకే నేను నిన్ను గట్టిగా చేసి ఇంత గట్టి ఉంచిన కాబట్టి నువ్వు గీమట్టుకున్నావు. లేకుంటే ఇంకొకతిన ఉంచుకొని అంత పైసలు అంతా దానికే పెడుతుంటివి. నాకు ఎరకలేదా నీ గురించి? అబ్బో అంతేనా? నీ భయం చొప్పున బతికినట్టే చేస్తున్నావు కదా. అవు మరి పెళ్లి కాక ముందు లంజం మన సోకు బాగా ఉండేనంట. పైసలన్నీ అక్కడనే ఖర్చు పెడుతుంటివంట. మీ అమ్మ మీ నాయన మన పెళ్ళైన కొత్తలు మాట్లాడుకుంటుంటే నేను సాటం గిన్నా. ఇక ఆ మాట నా షోలో పడ్డపడిసంది. నిన్ను ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా అద్దు బద్దలు ఉంచుతుట్టి. అందుకే గీ మట్టుకున్నావు. లేకుంటే యువతను వెంట పెట్టుకొని మా పోతుటివి అని ఇచ్చిపెట్టి. మరి పెళ్లి కాక ముందుకు నేను జర అందంగా ఉంటుంటే అందుకే గా సోకు ఎక్కువ ఉంటుండే. ఇక మా అమ్మ మా నాయనకు అందరికి ఎరుకనే. ఇక గా ముచ్చట నీకు ఎరుకైందానికి ఇట్లా చేస్తున్నావు నన్ను. ఓహో అదేమన్నా పెద్ద గొప్ప పని అనుకుంటున్నావా? నీ అవ్వ ఈసొంటి బతుకుడు కంటే సావుడు మేలు. మరి గింత దానికి గట్ల కయ్య మొత్తుకుంటావు. మరి ఎన్నడూ నా దగ్గరికి రావు, నా దగ్గర వండుకోవు, జర్ర గిట్లా ముట్టుకుంటే కయ్య మొత్తుకుంటావు. నాకేం అనిపించదు. మరి వేరే ఆడదాని మీద గుంజకుంటే ఏం చేస్తా చెప్పు. తూ గింత ముసలుగైనాక గిట్లా ఏం మాటలు మాట్లాడుతున్నావు? నీ గింత సిగ్గు శరం ఏమట్టుగానుందా? బిడ్డ పెళ్లి చేసినావు, రేపు మన్మరాలు గిట్లా పెద్ద మనిషి అయితట్టే ఉంది. గింత నన్ను అక్కడి పిక్కలు లేని మాటలు ఏం మాటలు అయ్యా? బిడ్డ పెళ్లికి అప్పు చేసిన ఇంకా తీర్చలేవు. రేపు మన్మరాలు పెద్ద మనిషి అయితే ఆ పిల్లకి ఎట్టేట తీసుకోవాలి? ఏం కథ గవిటికి ఎన్నప్పులు అయితే అని అక్కర్లేదు పిక్కర్లేదు సంసారం మీద ఏమైనా అట్లా చేస్తా ఇట్లా చేస్తా నువ్వు ఇట్లా చేస్తావు అని ఇవేం మాట్లాడతావు? మరి అప్పు ఎట్లా తీర్పుదామే ఏం చేద్దామని ఎన్నడన్నా నీ ముఖానికి అడిగిన ముఖం అని దిక్కు నీ బతుకుల చెప్పు. నేను ఏం మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడుతున్నావే? ఏందయ్యా మాట్లాడేది? బంక చెక్కలు వంకాయ పచ్చలు నా పీకర్ నాకుంటే నీ పీకర్ చల్లగుండా. పిల్లలు పెద్దగైన సందిగా గసొంటి మీదనే ఉండదు. నీకు ముసలగైనా ఇట్లా ఏం పాడు రోగం పాడైంది? ఆ బట్టలు ఎత్తి పెట్టుకొని మందందరు ముసలు గారుస్తూనే ఉంటావు అందంగా తయారైన ఆడపోరలను చూస్తే. మరి మొగోనికి సచ్చినన్ని దినాలు ఆడోళ్ళ మీద ప్రేమ గుంజుతనే ఉంటదే. కాదే బట్టనెత్తి పెట్టుకొని అని అంటే నువ్వు బట్టనెత్తున్నా ఇట్లా ఎంత అందంగా ఉంటానో మంది ఆడోళ్ళని అడుగు. మా ఊరు ఆడపిల్లలు చెప్తారు. ఇక మొగడు మస్తు ఉంటాడు, పెంటమ్మ మొగడు పెంటయ్య అప్పట్లో జోరుగా తిరుగుతుండే, మస్తు హవా చూపిస్తుండే అని 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటారే నా గురించి. ఊర్లో పోయి అరుచుకోరాదు నాతోని. నా గురించి అందరు చెప్తారు. ఏ ఊకోని బతుకుల చెప్పు. గీసొంటి మాటలు మాట్లాడుతందుకు ఏం సిగ్గు శరం ఏమట్టుకాని అనిపిస్తలేదా నీకు? నోరు మూసుకొని ఉండు. నాకే సిగ్గు అవుతుంది గసొంటి మాటలు వింటుంటే. అదేంది ఇది అన్నం పెట్టమంటే మళ్ళా బయటికి పోతుంది. ఆగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టురు. హలో ఎవరమ్మా? అరే వస్తున్నా బిడ్డ. నా మొగడా ఉన్నాడు.
డబ్బులు పంపిస్తున్నా. సరే సరే మంచిది. ఏమైంది? ఎవరే ఫోన్ చేసినారు? నా మొగడు ఉన్నాడు ఉన్నాడు పంపిస్తున్నానంటున్నావు, ఏమైంది? పింఛన్ ఇస్తోళ్ళు వచ్చిరంట. ఇక ఆయన ఎక్కడ ఊరికి పోతున్నంట. దబా దబా ఇచ్చి పంపిస్తాడంట. నాడు నాడు పింఛన్ బుక్ ఇట్లా ఆడనే ఉందంట. పోయిన నెల ఆడనే మర్చిపోయి వచ్చినామంట. పోయి సంతకం పెట్టి డబ్బులు తీసుకొని రాపో. ఈ అవ్వ బువ్వ పెట్టే తల్లి ఆకలై పాడైతుందంటే గప్పటి సంది ఆగు ఆగు అని పెట్టకనే పోతివి. ఇప్పుడు పింఛన్ పైసలు ఇస్తున్నంట నడు నడు దప్పున్నాడు అని ఆ నన్ను అసలు నిమ్మలంగా ఉండనిస్తలేవు. కయ్యా కయ్యా మొత్తుకుంటున్నావు. జరనన్న ప్రశాంతంగా ఉండనిస్తావా అని నా పానం మీద తలిగినవేంది? అరే నడువయ్యా, తిండి తర్వాత తినొచ్చు కానీ పైసలు ఇస్తారంట. గంట సేపలనే ఇస్తారంట. ఇక గంట సేపు ఎవరెవరు ఉంటారో చాలా మంది ఉండొచ్చు. ఇక గంట అయినాక ఆయన నిన్ను ఇచ్చిపెట్టి మా పోయిందనుకో ఏం చేస్తావు? పైసలు చాలా అవసరం ఉన్నాయి ఇప్పుడు. ఆహా, పైసలతో పని ఉందని అట్లా దబా దబా ఓ అంటున్నావు. మోగన్కి బువ్వ పెట్టేది లేదు, ఏం లేదు, మోగన్ మీద చింతనే లేదు. ఇక పైసల కోసం అయితే పానాలన్నది ఎక్కిస్తావు కదా. అరే బువ్వా వచ్చినాక తిందుతూ ఏం తప్పిపోతుంది? ఇంతసేపు దాంతో పరాశకలాడేది ఏం లేదు కానీ అప్పుడు టైం పాస్ చేసినావు కానీ ఇప్పుడు ఆకలి అవుతున్నది. నడు నడు మూసుకొని పోయి దబదబ పైసలు తీసుకొని రాపో. ఇక నేను 2 చీరలు తీసుకోవాలి. అట్లనే 1000 రూపాయలు ఒకరికి కట్టేది ఉంది. ఇక అవి కడితే ఎక్కడదక్కడ అయిపోతుంది. నాడు ఈ అవ్వ ఈ చీరల సోకు ఇంకా పోదేనిది. మొగన్నేమో దగ్గరికి రానియవు కానీ చీరలు కట్టుకొని టీక్ టాక్ తయారైపోతుంటావు. ఎవరి దగ్గరకు పోతున్నావే? నేను అడగలేక నాకు ఇవన్నీ. అబ్బా నువ్వేమో నన్ను బెదిరించుకుంటా చిట్కలేసుకుంటా కొట్టుకుంటా తిట్టుకుంటా మాట్లాడతావు. నేనేమో అడగలేక నాని. జరుండు జరుండు ఇప్పటి సంది తయారయ్యేడు కన్నా బయటికి వెళ్ళామనుకో చూడలాంటి మంచిగా ఉండదు. చీరలు కొంటదంటే చీరలు ప్రతి నెల పింఛన్ పైసలు నాకు ₹1 ఇవ్వకుండా ఖాతం చేస్తున్నావు. మరి ఎక్కడ పెడుతున్నావో ఏం కథనో నేను గిట్లా అడుచుకుంటుంది. మెల్లమెల్ల ఎంక్వైరీ చేయాలి నీ కొరకు. అబ్బో బాగుంది. నీకు అంత దమ్మే లేదు. నోరు మూసుకొని ఉండు. దమ్ము లేదని చీప్‌గా తీసి పడేస్తున్నావు గదా! సరే సరే బిడ్డ నా కథేందో చూపిస్తా. ఏందయ్యా చూపించేది? ఒకసారి అద్దంలో చూసుకొని మొఖం ఎట్టుందని. మొఖం పాడుగాను. ఈ అవ్వ గంటలోపే ఇస్తారంట అని అది దబా దబా ఓ అనంటే నాకు దబ దబా నడవనీకనే వస్తలేదు. ఈ కాళ్ళు పాడయ్యి కాళ్ళన్నీ నొప్పులు పెట్టినాయి గదా! ఆగో పెంటయ్య గిట్లా పింఛన్ పైసలకే పోతున్నట్టుండు. ఓ పెంటయ్య. ఆ ఏమైందే పోషి మళ్ళా నా ఎంట తలిగొచ్చినవు? ఏం లేదు గాని ఇయాల దాకా నీ పెండ్లం చూసింది గన్ని మాటలు తిట్టింది. మళ్ళేమన్నా అంటుందా ఏంది? ఏమంటది? నీ కొరకు నేను అన్ని మాటలు పడాల్సి వచ్చింది. వద్దే తల్లి నా పెళ్ళని చూస్తే మంచిగా ఉండదని చెప్తే నా మాటలు విన్నవా? నా మాట కేరే చేయకుండా దగ్గరకు వచ్చి అది ఇది మాట్లాడుతీవి. దాని ముందేమైనా ఇజ్జత్ ఉందా? ఇప్పుడు నన్ను రోజు 10 సార్లు తిట్టి పాడు చేస్తుంది. నీ కొరకు నేను రోజంతా మాటలు పడాల్సి వస్తుంది. ఈ అవ్వ అయ్యో ఎందుకయ్యా గట్లంటున్నావు? నా మీద నీకు ప్రేమ ఉండే, నీ మీద నాకు ప్రేమ ఉండే. గవన్నీ లోపలనే దాచిపెట్టుకొని ఉండాలి గాని దానికి భయపడకుండా నాకు దూరం అయితావా చెప్పు? అంతే అంటవా? అది గిట్లా కరెక్టే. మరి ఏందయ్యా, నేను దగ్గరికే రానియదంటివి, నీ దగ్గరికే రాదంటివి. మరి దాని గురించి నువ్వెందుకయ్యా భయపడేది? అది లేనప్పుడు మనం ఏన్నో ఒక దగ్గర కలుసుకుందాం తి. నువ్వు గసొంటి బాధ గసొంటి పికరు ఏం పెట్టుకోకు. దానికి అసలే భయపడకు. దానికి భయపడినవనుకో ఇంకా భయపడికిస్తుంటేనే ఉంటది నిన్ను. అదే నేను గట్లనే అనుకున్నా. అది నన్ను పట్టించుకోనప్పుడు నేనెందుకు దాని చుట్టూ తిరిగేది అని మూసుకొని ఉంటా. ఇక అది లేనప్పుడు రా, లేకపోతే అది ఎక్కడన్నా పోయినప్పుడు నేను వస్తా. సరేనా? సరే సరే గాని పింఛన్ పైసలకనే పోతున్నావా ఇంకేడికన్నా పోతున్నావా? పింఛన్ పైసలకు కాకుంటే ఇంకేడికి పోతా? అది 2-3 రోజుల దాకా బయటికి వెళ్ళనియదు. ఇక పింఛన్ పైసలు దబదబ కావాలి తీసుకొని రాపన్న పానం తింటుంది. అందుకే పోతున్నా. నువ్వు ఇట్లా గాడికే వస్తున్నట్టున్నావు కదా. నడు నడు మరి తీసుకొని వద్దాం. పోదాం గాని జర ఏమనుకోకుండా. ఇక నీకు 2000 వస్తాయి కదా, 1000 రూపాయలు ఇస్తావా? మళ్ళొచ్చే నెల ఇస్తా గాని. అదేంది నీకు 3000 వస్తట్టున్నాయి? నీ 3000 ఏం చేసుకుంటావు? నా 1000 రూపాయలు ఇవ్వమంటున్నావు? ఓ అమ్మ మొత్తం 4000. ఆయన నీకు ఇస్తేనేమో కానీ నా పెళ్ళం లెక్కలు అడిగితే ఏం చెప్పాలి? ఏం కథ? అమ్మో అది నన్ను బతకనియ్యదు తల్లి. ఇక వేరే దగ్గర నుంచి ఎన్ని నుంచి అని వస్తే ఇక అప్పుడు చూస్తా కానీ ఈ పింఛన్ పైసలకైతే ₹1 ఇయ్యనమ్మా. నువ్వేమనుకున్నా సరేను. అయ్యో ఎందుకు పెంటయ్యా, నీ పెళ్ళ గురించి భయపడతావు? ఏదో ఒకటి చెప్పరాదు. పోయిన నెల ఒక దగ్గర 1000 రూపాయలు అడుకున్నా దానికి ఇచ్చేది ఉందని చెప్పు. గట్ల సప్పుడు దాక్తుంటది. ఎందుకయ్యా దానికి భయపడుకుంటుంటావు? అసొకమైన సోయికురని. ఏమో ఏదేమైనా సరే గాని అది నన్ను చంపుతుంది. గసుంటే అబద్ధాలు ఆడిందనుకో ఎవరికి ఇచ్చినావు ఏం కాదు అది పా నన్ను అడుచుకుంటా పా అని ఇంటి దాకా వచ్చి మరీ అడుచుకుంటది. దాని తెలివి నీకు తెలియదు తల్లి. ఏమొద్దు ఇక్కడి నుంచి అన్న వస్తే దానికి తెలియకుండా నేను దాచిపెట్టి ఇస్తతి. ఆగో ఏ కాలం అయిరా ఓ సిగ్గు తప్పినోడా, గంట సేపట్లనే ఇస్తారంట తర్వాత ఇయ్యరంట అని ఫోన్ చేసి చెప్పిండుగా సారు. అందుకనే నీకు పంపిస్తే దీంతో ముచ్చట పెట్టుకుంటూ నిలబడ్డవేంద్రా? ఓయమ్మో ఇది నా పానగండ అనేది అలగబడ్డదే ఇది. ఈ సిగ్గు తప్పినోనికి ఈ సిగ్గు తప్పిన దానికి ఏం సిగ్గుశరం ఏమి లేకుండా వచ్చినా ఇద్దరాగో దగ్గర నిలబడి ఏం మాట్లాడుకుంటారో ఈ దొమ్మర్మకనే చెప్పు. ఇద్దరిద్దరైతే అలగబడ్డారు నా పానానికి. అరే ఏమైంది పెంటమ్మకి ఇప్పుడు? నా పింఛన్ బుక్ కనిపిస్తలేదు పెంటయ్యా. నీ దగ్గర ఇట్లున్నదా లేకపోతే నువ్వే నన్ను చూసినావా నాదే అని అడుగుతున్నా. దానికి ఎందుకు పెంటమ్మ పొద్దుట సంది నా మీద సీరియస్ అవుతున్నావు? ఎందుకు రాగట్లా అపార్థం చేసుకుంటున్నావు? ఎట్లా కనిపిస్తున్నారా నీకు?
ఎట్లయిందే కనిపించేది నువ్వు నా మొగనేమటి ఎందుకు తిరుగుతున్నావు, నా మొగతో ఎందుకు మాట్లాడుతున్నావు, ఇప్పటిదాకా గన్ని మాటలు తిట్టిన సిగ్గుశరం ఏమట్టుగానే ఉండాలే నీకు. ఓ సిగ్గిదా పినోడా, దబ్బ తీసుకొని రాపోరా అని నేను పంపిస్తే దీంతో ముచ్చట్లు పెట్టుకుంటున్నావా? ఆ పింఛన్ ఇచ్చేటోడు మా పోయిందంట సంకనాగినట్టు అయినా అది 2000 అవసరం ఉన్నాయి దిక్కు కట్టేది ఉంది అని చెప్పిన. మరి చెప్పిన ఇట్లా నువ్వు వినకపోతే అవ్వ ఏందో అయ్యా నీతో మొత్తుకొని వేస్ట్ ని నిలిచిపెట్టి మా పోవుడే బెటరు. నా పానగండన్న కలగబడ్డావు, ఏమైనా ఆడోళ్ళని చూస్తే సొల్లు కాలుస్తుంటది సిగ్గిదా పినోడు. ఇగో ఇదేను లేండి మన వీడియో ఎట్లుంది, మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టుర్రి దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి. అదేంటి అని అంటే వీడియో చూసినాక చిన్న లైక్ కొట్టి అతనే ఐపాన్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. కాన్సెప్ట్ విషయంలో ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు దోస్తులు. మేము చాలా కష్టపడి డైలీ లెంతీ వీడియోస్ 2 వీడియోస్ మీకోసం పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు మమ్మల్ని సపోర్ట్ చేయరి. అట్లనే కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నారంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి. మన ఛానల్లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. 10K సబ్స్క్రైబర్ కి అతి దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి లా. ఇక మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నాండి స్వీట్ భాష. బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.